దేవుణ్ణి పూజించడానికి ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో దేవుని చిత్రపటాలు ఉంచి శ్రద్ధతో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే మాత్రం ఆ ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు వర్ధిల్లుతాయని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలంటే పూజ గదిలో ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. హిందూ సాంప్రదాయంలో నెమలికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా నెమలికలు ఉండేలా చూసుకోండి. మీ పూజ గదిలో నెమలికలు పెట్టుకుంటే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక కష్టాలు తీరుతాయి. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మీ పూజ గదిలో శంఖం ఉంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లోని పూజ గదిలో తప్పనిసరిగా యాలకులు ఉండేలా చూసుకోండి. యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి పూజ గదిలో యాలకులు ఉంటే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మీకున్న డబ్బు కష్టాలు తీరాలంటే ఎర్రటి వస్త్రంలో 11 రూపాయల నాణాలు వేసి మూట కట్టి ఇంట్లోనే పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ ఎర్రటి వస్త్రాన్ని మీ బీరువాలో లేదా డబ్బు ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలు అతి త్వరలోనే తీరుతాయి. మీ కోరిక ఏదైనా నెరవేరాలంటే మంగళవారం నాడు మీ పూజ గదిలో తమలపాకులను ఉంచి పూజ చేయండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. దాదాపు ప్రతి పూజ గదిలో గంట తప్పకుండా ఉంటుంది. దేవుడికి పూజ చేసిన తర్వాత గంట మోగిస్తూ ఉంటాం. అయితే పూజ గదిని శుద్ధి చేసే క్రమంలో చాలామంది గంటను నేలపైనే పెడుతుంటారు. కానీ ఇలా నేలపైన అస్సలు పెట్టకూడదని పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లోనే పూజ గదిలో తప్పనిసరిగా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే దేవతలు సంతోషిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతిరోజు పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని దీపాలతో దీపారాధన చేయకూడదు. దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. పూజ గదిలో అక్షింతలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. పూజ గదిలో అక్షింతలు ఉంటే చాలా మంచిది. అలాగే మీరు బయటకు వెళ్లే ముందు పూజ గదిలోని అక్షింతలు పెద్దవారి చేత మీ తలపై వేయించుకొని బయటకు వెళ్ళండి. ఎలా చేస్తే దేవుని అనుగ్రహం వలన మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు. పూజ గదిలో విరిగిపోయిన లేదా పగుళ్ళు ఉన్న విగ్రహాలను పెట్టుకోకూడదు. వీటి వలన పూజలో వచ్చే ఫలితం రాదు. హిందూ మతం ప్రకారం గంగా నది నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. పూజ గదిలో గంగా నది పవిత్ర జలాన్ని ఉంచినట్లయితే విష్ణువు తల్లి లక్ష్మి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. అలాగే సుఖము సంపద. పూజ గదిలో కుంకుమ లేదా చందనంతో ఓం చిహ్నాన్ని ఉంచడం శుభసూచకంగా భావిస్తారు. ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం అని పఠించడం వలన ఎన్నో రకాల సమస్యలు వ్యాధులను నాశనం చేసే శక్తికి ఓం ఉంటుందని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. అందువల్ల ఓం చిహ్నాన్ని పూజ గదిలో ఉంచడం వలన ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లోని పూజ గదిలో తాబేలు ప్రతిమ ఉంటే చాలా మంచిది. ఒక ప్లేట్లో నీటిని పోసి అందులో తాబేలు ప్రతిమను కనుక ఉంచితే చాలా మంచిదట. ఇలా ఉంచడం వలన మన ఇంట్లోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని మరియు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో జీవిస్తారని అనేక మంది నమ్ముతారు. ఇలా ఇంట్లో ప్లేట్లోని నీటిని పోసి తాబేలును ఉంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ తాబేలు ప్రతిమ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఎలాగూ తాబేలు ప్రతిమ ఉంది, మంచి జరుగుతుంది కదా అని కొంతమంది వ్యక్తులు ఇంట్లో 2-3 తాబేలు ప్రతిమలను ఉంచుతారు. కానీ ఇలా చేయడం వలన మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు.
కావున ఇంట్లో ఒక తాబేలు ప్రతిమ మాత్రమే ఉండాలని చెబుతున్నారు. కలశం లక్ష్మీదేవికి ప్రతీక. అందువలన ప్రతి ఒక్కరూ పూజ గదిలో కలశాన్ని ఉంచి పూజిస్తారు. పూజ గదిలో కలశం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. కలశం ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్ల పూజ గదిలో కలశం ఉంచి ప్రతిరోజు పూజించడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు సమస్యలు దూరం అవుతాయి. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉంచాలి. ప్రతిరోజు దీపం వెలిగించి మంత్రాన్ని పఠించడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి నిలిచిపోతుంది. సుగంధ ద్రవ్యాలు అగరబత్తీలు వాడడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, అభివృద్ధి, ఆనందం నిలకడగా ఉంటాయి. కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటును కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంటుందట. ఇంకా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఉండే పూజ గదిలో దేవతలు ఉగ్రరూపాల చిత్రాలను ఎప్పుడూ ఉంచకూడదు. నార్మల్గా ఉండే చిత్రాలను మాత్రమే ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.